మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కొన్ని ఆలయాల్లోకి స్త్రీలను అనుమతించరు. అలాంటి వాటిలో ఒకటి మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో ఉన్న శనీశ్వరుడి ఆలయం. శని అంటే అందరికీ భయమే. చెడు ఫలితాలు ఇస్తాడని నమ్ముతారు. అందుకే శనిదేవుడికి చాలా తక్కువ ఆలయాలు ఉంటాయి. అయితే శని సింగనాపూర్లో ఉన్న ఆలయం మాత్రం అన్నిటికంటే ప్రత్యేకం. ఇక్కడ శని స్వయంభూగా వెలిశాడని విశ్వసిస్తారు. ఈ నమ్మకం వెనుక ఓ కథ ఉంది. ఒకసారి శని సింగనాపూర్లో వరదలు వచ్చాయట. అప్పుడు శనిదేవుడి విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో ఇరుక్కుపోయింది. అప్పుడు ఒక గొర్రెల కాపరి ఆ విగ్రహాన్ని చూసి దాన్ని తీయడానికి ప్రయత్నించగా దాని నుంచి రక్తస్రావం అయ్యింది. అది చూసి భయపడిపోయిన కాపరి అక్కడి నుంచి పారిపోతాడు. కాని ఆ రోజు రాత్రి శనిదేవుడు అతని కలలో కనిపించి గ్రామాన్ని రక్షించడం కోసం తన స్వయంభూ రూపమైన ఆ విగ్రహాన్ని పూజించాలని చెప్పాడట. అప్పటి నుంచి ఇక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తూ వచ్చారు. అయితే ఈ ఆలయం సాధారణ ఆలయాల్లా ఉండదు. కేవలం ప్రహారీ గోడ మాత్రమే ఉంటుంది. మధ్యలో ఎలాంటి గోడలు కానీ పైకొప్పు కానీ ఉండదు. స్వయంభూగా వెలసిన 5 అడుగుల ఎత్తైన నల్లరాయిని శనిదేవుడిగా భావించి పూజలు చేస్తుంటారు. అయితే ఈ ఆలయంలో మహిళలు పూజలు చేసేందుకు అనర్హులుగా భావించే పాత పద్ధతిని పాటిస్తారు. శనిదేవునికి నూనె పోసి ప్రార్థనలు చేసేందుకు మహిళలు ఆలయంపైకి ఎక్కరాదనే రూలు ఉంటుంది. ఇక ఇళ్లకు తలుపులు తాళాలు లేని ఏకైక గ్రామంగా కూడా శని సింగనాపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్న యూకో బ్యాంకుకు కూడా తాళాలు ఉండవు. ఇక్కడ దొంగతనాలు కూడా జరగవు. శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు నమ్ముతారు. అందుకే దొంగలు కూడా దొంగతనాలు చేయడానికి భయపడతారు. ఇక ఈ గుడిలో శనిదేవుడి విగ్రహానికి ఉత్తరం వైపున ఉండే ఓ వేప చెట్టు కూడా చాలా ప్రత్యేకమైంది. సుమారు 30 ఏళ్ల క్రితం కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ వేప చెట్టుపై పిడుగుపడింది. అక్కడ ఎవరికీ ఎటువంటి హాని జరగనప్పటికీ చెట్టు మూలం వరకు కాలిపోయింది. దాదాపు 12 గంటల పాటు చెట్టు మండుతూ పూర్తిగా కాలిపోయింది. కానీ ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయింది. శని అనుగ్రహం వల్ల అలా జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు వచ్చేంత వరకు పొడవుగా పెరుగుతాయి. కానీ అవి కాలిపోవడమో విరిగిపోవడమో నేల మీద పడిపోవడమో జరుగుతుంది. వాటి వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదు. అంత పొడవు పెరిగినా కూడా చెట్టు నీడ ఎప్పుడూ విగ్రహం మీద పడదు. ఇన్ని ప్రత్యేకతలున్న శని సింగనాపూర్లో శనీశ్వరుణ్ణి మీరు కూడా దర్శించుకోండి.